అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఒంగోలు నుంచి సింగరాయకొండ మధ్య జరుగుతున్న థర్డ్ లైన్ వర్క్స్ని కవర్ చేశాను. సో రీసెంట్గా ఒంగోలు నుంచి సూరారెడ్డిపాలెం వరకు వర్క్స్ అయితే అయిపోయింది. అండ్ ఈ వీడియోలో సూరారెడ్డిపాలెం నుంచి టంగుటూరు వరకు జరుగుతున్న వర్క్స్ని కవర్ చేశాను. సో ఈ వర్క్స్ వల్ల సూరారెడ్డిపాలెంలో 2 కొత్త ప్లాట్ఫామ్లు అయితే వచ్చాయి. అండ్ ప్రజెంట్ ఉన్న ప్లాట్ఫామ్స్ అయితే ఏమీ డెవలప్ అయితే చేయలేదు. అవి ఓల్డ్గా ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉంచారు. माल का घर में सर्व कंपनी ఈ ఎంటైర్ గూడూరు విజయవాడ సెక్షన్లో ఈ సూరారెడ్డిపాలెం నుంచి సింగరాయకొండ సెక్షనే కొద్దిగా డిలేగా నడుస్తుంది ఈ ప్రాజెక్టు. ఈ సెక్షన్ వరకే. మిగతా అన్ని సెక్షన్స్లో పెండింగ్ ఉన్న అన్ని సెక్షన్స్లో వర్క్ ల్యాండ్ లెవెలింగ్ అనేది అయిపోయి ట్రాక్స్ వేసే స్టేజ్ కూడా జరిగింది. ఒక స్టేషన్స్ లిమిట్లోనే కొద్దిగా వర్క్ ఉంది మిగతా సెక్షన్స్లో. అండ్ ఈ ఒక్క సెక్షన్లో మాత్రం ల్యాండ్ లెవెలింగ్లో కానీ బ్రిడ్జెస్లో కానీ ప్రోగ్రెస్ అయితే తక్కువ మిగతా అన్ని సెక్షన్స్తో. మిగతా పెండింగ్ సెక్షన్స్తో పోలిస్తే. సో లాస్ట్ ఫేజ్లో నాకు తెలిసి ఈ సెక్షనే చేయొచ్చు. ఇంకోటి కృష్ణ కెనాల్ దగ్గర కూడా మీకు యార్డ్ రీమోడలింగ్ అనేది చేయాల్సి వస్తుంది. సో టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఈ 2. అండ్ లాస్ట్ టైం వచ్చిన దాంతో పోలిస్తే ఈ సెక్షన్లో కొద్దిగా బెటర్ ప్రోగ్రెసే బ్రిడ్జెస్ పరంగా. అండ్ ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించిన పోల్స్కి ఫౌండేషన్ కూడా వేశారు. ఇంకా టంగుటూరు స్టేషన్లో ప్లాట్ఫామ్ నిర్మించాల్సి అయితే ఉంది. ఆ ప్లాట్ఫామ్కి ఒక బేస్ అయితే కట్టి వదిలేరు. అదైతే ప్రోగ్రెస్ అంతా మాత్రమే ఉంది.
టంగుటూరు స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ ఓల్డ్ యార్డ్ చూస్తేనే గూడ్స్కి స్కోప్ ఇచ్చేలాగా ఉంది. ఇక్కడే 2 లూప్ లైన్స్ అనేది వేశారు. సో రేపు 3rd లైన్ వచ్చినప్పుడు అడిషనల్గా ట్రాక్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ పార్ట్లో టంగుటూరు నుంచి సింగరాయకొండ చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.